దివ్య ప్రియతమని కృపా విశేషం వలన ద మాస్టరీ ఆఫ్ కాన్షియస్నెస్ అనే గ్రంథాన్ని గత కొద్ది నెలలుగా చదువుతూ ఉన్నాం. ద మెహర్ బాబా మూవ్మెంట్ అనేటువంటి ఆ భాగం ప్రస్తుతం చదువుతూ ఉన్నాం. అంటే అవతార్ మెహర్ బాబా యొక్క ఆ ఉద్యమం, ఆయన చేపట్టిన ఉద్యమం, దానిలో స్పెషల్ అబ్జర్వెన్సెస్, ఏడాదిలో ప్రత్యేకంగా వాళ్ళు శ్రద్ధగా పాటించేటువంటి ఆ రోజులు లేక ఆ వేడుకలు ఏమిటి అని చెప్పుకుంటూ ఆగాం. ముఖ్యంగా మొట్టమొదటిది ఆయన పుట్టినరోజు, రెండవది మౌన వార్షికోత్సవము, మూడవది అమరతిథి. ఆ మూడు చెప్పుకున్నాం నిన్నటి రోజున. ఎట్ మీటింగ్స్ visitors to Baba groups may hear the master's prayer and the prayer of repentance being recited. అలా కాకుండా మెహర్ బాబా సెంటర్లలో జరిగేటువంటి కార్యక్రమాలలో అక్కడికి వచ్చేటువంటి సందర్శకులందరూ ప్రధానంగా ప్రభుస్తుతి, పశ్చాత్తాప ప్రార్థన, ఈ రెండు ప్రార్థనలు అవి పఠనం చేయడం తప్పనిసరిగా అందరూ వినడం జరుగుతుంది. మెహర్ బాబా లవ్డ్ మ్యూజిక్ and songs of every musical idiom have been dedicated to him. అంచేత బాబాకు సంగీతం అంటే చాలా చాలా ప్రేమ. అన్ని రకాలైనటువంటి సంగీత సంప్రదాయాలు ఆయనకు అంకితమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. పాటలు కానీ, మ్యూజిక్ కానీ, వాయిద్యాలు కానీ, ఫ్లూట్లు కానీ, ఇవన్నీ కూడా. సర్టన్ గ్రూప్స్ హ్యావ్ ఫేవరెట్స్ దట్ ఆర్ సంగ్ ఎట్ బాబా మీటింగ్స్. కొన్ని అభిమానమైనటువంటి పాటగాళ్ళు ఉన్నారు, అభిమానమైన గీతాలు ఉన్నాయి, ఆయనకి నచ్చినవి హోమా పాటలు, గజళ్ళు. దెర్ ఈజ్ నో సీక్రెట్ లాంగ్వేజ్ దో ఎ న్యూ కమర్ మే బి baffled by words that have no English equivalent. బాబా కార్యక్రమాలలో ఎవరికి అర్థం కాని రహస్యమైనటువంటి నిగూఢమైనటువంటి శ్లోకాలేమి ఎవడో వల్లించగలరు ఇక్కడ. అయితే కొత్తవాడికి కొంచెం గాబరాగా అనిపించవచ్చు. కొన్ని పదాలు ఉంటాయి. ఇప్పుడు భుజావే అని ఎత్తుకోని ఇదేంట్రా, మనకేం అర్థం అవట్లేదు, ఏ భాష ఇది ఏమిటి అని గాబరా పడవచ్చు. కానీ అది ఆ భాషలో తెలిసిన వాడికి అదేం రహస్యం ఏం కాదు. అది అంచేత గబుక్కుని ఇంగ్లీష్లో ప్రతి పదానికి సరి అయిన పర్యాయ పదం దొరకకపోవచ్చు గాక, అంత మాత్రం చేత ఆయనకు కొన్ని రహస్య భాష ఉంది ఆయనకి అనేటువంటిది మాత్రం సరి అయిన విషయం కాదు. ద మోస్ట్ ఇడియోసింక్రటిక్ ఎక్స్ప్రెషన్ బై బాబా లవర్స్ in the 1970s is the phrase జై బాబా. వీళ్ళందరికీ ఒక పిచ్చి అలవాటు అనమాట. బాబా ప్రేమికులందరికీ కనబడగా జై బాబా జై బాబా జై బాబా అంటారు. ముఖ్యంగా 1970 నుంచి ప్రారంభమైంది. ఇది ఎలా ప్రారంభమైందో కూడా మనం చదువుకున్నాం. హమీర్పూర్ ప్రాంతంలో జై శ్రీరామ్ అనడం వాళ్ళందరికీ అలవాటు అనాదిగా. వాళ్ళు బాబా ప్రేమికులు అయిన తర్వాత జై బాబా అనడం మొదలుపెట్టారు వాళ్ళు. అంటే ఒకరిని కలవగానే మొట్టమొదట బాబాను గుర్తు చేసుకోవడం. అది అలాగూ బాబా ప్రేమిక ప్రపంచం అంతా కూడా వాడుకలోకి వచ్చింది. అది జై ప్రొనౌన్స్ టు రైమ్ విత్ మే ఆర్ మై. ఓకే, ఇట్ ఈస్ ఎ షార్ట్ ఫార్మ్ ఆఫ్ ది లాంగర్ ఇండియన్ ఫ్రేజ్ అవతార్ మెహర్ బాబా కి జై, లూజ్లీ మీనింగ్ హెయిల్ టు అవతార్ మెహర్ బాబా. ఆ జై బాబా అది సంక్షిప్తమైనటువంటి రూపం. అసలు దాని పూర్తి నిడివి రూపం ఏంటంటే అవతార్ మెహర్ బాబాకి జై. దాని అర్థం ఏమిటంటే అవతార్ మెహర్ బాబాకు విజయము కలుగునుగాక. ద ఫ్రేజ్ ఈజ్ మోస్ట్ ఆఫెన్ యూజ్డ్ యాజ్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ గుడ్ బై, యాజ్ అన్ ఇనీషియల్ గ్రీటింగ్ ఆర్ వెన్ ఇట్స్ ఒరిజినల్ మీనింగ్ ఈజ్ కాల్డ్ ఫర్. అది దాని అర్థాన్ని మనం చూస్తే మొట్టమొదటి కలిసినప్పుడు సంబోధనకి వాడతారు జై బాబా అండి అని. అలాగే చివరిని వెళ్ళిపోయేటప్పుడు వీడుకోలు చెప్పేటప్పుడు కూడా జై బాబా అని వెళుతూ ఉంటారు. దీనికి ఆదికే ఇరానీ ఒక సందర్భంలో చెప్పాడు, అవతార్ మెహర్ బాబాకి జయమగును గాక. ఆయనే మూర్తి భవించిన విజయం అయితే ఆయన్ని మనం అలా చెప్పడంలో ఔచిత్యం ఏమైనా ఉందా అని ఆయన ఒక ఉపన్యాసంలో చెప్తాడు. ఆదికే ఇరానీ బాబా సెక్రటరీ. అక్కడ విజయము కలుగుగాక అని చెప్పేది బాబాకు కాదట, బాబా చేపట్టిన విశ్వకార్యమునొకట. దానికి విజయము అగుగాక అని దాని అర్థము. అంటే ఆయన మానవులను ఉద్ధరించడానికి ఎంత కష్టం అయితే పడ్డాడో, ఎంత అవతార శ్రమను వ్యధను అనుభవించాడో, అది చివరికి విజయవంతముగా ముగియునుగాక అని మనము భగవంతుడిని వేడుకుంటున్నట్టుగా దాని అర్థము అని చెప్పాడు ఆయన. Another predictable development has been the upsurge in personal ornamentation with Baba's name
ఆర్ ఫోటోగ్రాఫ్. ముఖ్యంగా కొత్తవాడు బాబా సమావేశాలకు వెళ్ళగానే వాడికి కనపడేటువంటి అలంకరణలు ఏంటంటే ప్రతివాడు కూడా ఒక బాబా బ్యాడ్జ్, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒకటి ఇంతంత సైజు, ఆయన రూపాన్ని రకరకాలుగా అలంకరించుకొని ఆనందిస్తూ ఉంటారు వాళ్ళు. ఆయన నామాన్ని కానీ, ఇప్పుడు మేర్ బాబాను ఉంగరం చేయించుకున్నారు చూడండి, ఆయన నామం, అలాగే ఆయన ఫోటో పెట్టుకుని ఒక బ్యాడ్జ్ పెట్టుకోవడం, బటన్స్, పిన్స్, రింగ్స్, పెండెంట్, మేబీ జెంటిల్ రిమెంబరెన్సెస్ ఆఫ్ ది మాస్టర్ ఫర్ ది సిన్సియర్ వేరర్. బాబా బ్యాడ్జ్లు పెట్టుకోవడం, బటన్స్ పెట్టుకోవడం కదా, ఈ ఉంగరాలు పెట్టుకోవడం, ఇవన్నీ ఏంటంటే బాబాను గుర్తు చేయడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. However, ornamentation is ultimately a matter of taste and no indication of one's internal spiritual state. అని చెప్పి ఒక పెద్ద బ్యాగ్ చేసి అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడని మీరు పొరపాటు పడకండి సుమా అని చెప్తాను. ఆధ్యాత్మిక ఉన్నతికి ఇది ఏ రకంగానూ సూచించేటువంటి విషయం కాదు. ఒకడు పెట్టకపోవచ్చు, అసలు అలవాటు లేకపోవచ్చు, ఒకడు చిన్నది పెట్టచ్చు. అంచేది ఇది ఎవడు అలవాటుని బట్టి వాడు పెట్టుకునే తప్ప దీనికి నిర్బంధము ఇందులో ఏది ఎలాంటి ఆంక్షలు లేవు. పెట్టకపోతే కొమ్ములు పోయింది అలాంటివి ఏమి లేవు. ఎవడి అభిరుచిని బట్టి అది. మెహర్ బాబా సెంటర్స్. ఇప్పుడు ఇక్కడ సెంటర్ల గురించి మాట్లాడుతున్నాడు. దేర్ ఆర్ రిలేటివ్లీ ఫ్యూ జియోగ్రాఫికల్లీ స్టేబుల్ సెంటర్స్ డివోటెడ్ సోల్లీ టు మెహర్ బాబా. ఇది 1970లో ఆ దశకంలో రాసిన పుస్తకం అండి. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా తక్కువ సెంటర్లు ఉండేవి. ఇప్పటికి కూడా భారతదేశంలో ఉన్న సెంటర్లు ఎక్కడ ఉండవు, ఏ దేశంలోనూ ఉండవు, అనుమానమే లేదు దానిలో. అమెరికాలో ఉంటే మొత్తం దేశం అంతా కలిపి 10 ఎన్నో ఉంటాయి అంతే. ఆస్ట్రేలియాకి వెళ్ళేందుకు 2-3 ఉంటాయి. అది మన దేశంలోనే ఊరికి ఒక సెంటర్ అనేటువంటిది. ది ఆబ్వియస్ వన్స్ ఆర్, ప్రముఖమైనటువంటి సెంటర్లు ఏమిటంటే మేరాబాద్, ద లొకేషన్ ఆఫ్ బాబాస్ టూమ్, అది ప్రథమ స్థానం, ఎందుకని బాబా యొక్క పుణ్య సమాధి అక్కడ ఉంది కాబట్టి. అండ్ నియర్ బై మేరాజాద్, మెహర్ బాబా ఆశ్రమ్, బాబా మకాం ఉన్నటువంటి ఒక గృహము అనేటువంటి ప్లేసు, అది మెహరాజాద్. బోత్ నియర్ అహ్మద్ నగర్, మహారాష్ట్ర స్టేట్. ఈ రెండు కూడా అహ్మద్ నగర్ సమీపంలోనే మహారాష్ట్రంలో ఉన్నాయి ఇవి. ది అవతార్ మెహర్ బాబా ట్రస్ట్, an Indian charity charted by Meher Baba and administered primarily by his mandali, manages these properties as well as the material needs of those who are dependent on Baba. అలాగే అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ అని స్వయంగా బాబా స్థాపించినటువంటి సంస్థ ఉంది. ఆ రోజుల్లో 70ల్లో మండలి వాళ్ళు దానికి ధర్మకర్తలుగా ఉండి దాన్ని నిర్వహిస్తూ ఉండేవారు. ముఖ్యంగా వాళ్ళ బాధ్యతలు ఏమిటి? మెహరాబాద్ ఆస్తిని చూడడము, మెహరాజాద్ ఆస్తిని చూడడము, బాబా మీద ఆధారపడి జీవించే కుటుంబాల యొక్క సంరక్షణ చూడడము, ఇది వాళ్ళ బాధ్యత. ఇన్ ఎర్లీ 40s, బాబా ఆస్క్డ్ దట్ ఏ సూటబుల్ స్పిరిచువల్ సెంటర్ బి ఫౌండ్ ఇన్ అమెరికా. 1940 అంటే 40, 41, 42 ఆ సంవత్సరాల్లో అమెరికాలో ఒక ఆధ్యాత్మిక కేంద్రం తప్పనిసరిగా మనం ఉండాలి అని సూచించారు బాబా. ఈవెన్చువల్లీ 500 acres of ocean front property in Myrtle Beach, South Carolina were developed as the Meher Spiritual Center. చివరికి అది కార్యరూపం దాల్చింది. కొన్నాళ్ల తర్వాత అది సముద్రాన్ని ఆనుకొని మిర్టిల్ బీచ్ అనేటువంటి ప్రాంతంలో సుమారు 500 ఎకరములు ఆస్తి, అది సౌత్ కెరోలినాలో అది మెహర్ ఆధ్యాత్మిక కేంద్రముగా అభివృద్ధి చెందింది. బాబా స్పెంట్ మచ్ ఆఫ్ హిస్ టైమ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఇన్ 52, 56 and 58 at this center, and many have reported feeling his presence and love there. బాబా ముఖ్యంగా 3 సంవత్సరాలు 52లో, 56లో, 58లో, అంటే ముందు కూడా వెళ్ళారు, కానీ ఇది 52లో ఓపెన్ అయింది ఈ సెంటర్. అంచేత ఈ 3 సార్లు కూడా అమెరికా ఖండాన్ని దర్శించినప్పుడు బాబా ఎక్కువ సమయం ఇక్కడే గడిపారు. ఆ తర్వాత ఆ సెంటర్ని సందర్శించినటువంటి ప్రేమికులు బాబా యొక్క హాజరును, ప్రేమను, వాళ్ళ అనుభూతి పొందామని చెప్తూ ఉంటారు. ద సైట్స్ ఇన్ అండ్ అరౌండ్ అహ్మద్నగర్ and the Myrtle Beach Center are at present the only major Baba centers with consistent residential facilities for visitors. అంటే 70లో ప్రస్తుతానికి అంటున్నాడు అతను. ఎవరైనా సరే వెళ్ళి మకాం ఉండి అక్కడ ఎన్నాళ్ళు కావలిస్తే అన్నాళ్ళు గడిపేటువంటి సదుపాయములు ఉన్నవి 2 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి మిర్టిల్ బీచ్, 2 బాబా సమాధి ఉన్నటువంటి మేరాబాద్.
అంటే ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కాకుండా 24/7 ఎప్పుడు వెళ్ళినా మకాం ఉండేటువంటి సదుపాయములు ఉన్నటువంటి ప్రాంతములు. దేర్ ఆర్ మెనీ అదర్ యాక్టివ్ గ్రూప్స్ ఇన్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ సిటీస్. అలాగే ఈ మిథిల్ బీచ్ మాత్రమే కాకుండా ఇంకా అనేక నగరాలు తూర్పు అమెరికాలో పశ్చిమ అమెరికాలో కూడా బాబాకి అంకితమై ఉన్నాయి. ఏ ఫ్యూ హ్యావ్ ఏకరేజ్ అరే బిల్డింగ్. కొన్నిటికి ఎకరం 2 ఎకరాల స్థలం ఉన్నాయి, కొన్నిటికి భవనాలు మాత్రమే ఉన్నాయి. సమ్ రెంట్ మీటింగ్ ఫెసిలిటీస్. కొన్ని అద్దె భవనాల్లో కూడా నడపబడుతూ ఉన్నాయి. సెంటర్లు కూడా అద్దె భవనాల్లో నడపబడుతూ ఉంటాయి. ఇప్పటికీ మనం కొన్ని చూడొచ్చు. అండ్ అదర్స్ మీట్ ఇన్ ప్రైవేట్ హోమ్. అలా కాకుండా కొంతమంది ప్రేమికులు ఇళ్లలోనే సెంటర్ నడుస్తూ ఉంటారు. చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది బాబా సెంటర్స్ ఇన్ ఏషియా ఆర్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఎక్కువ సెంటర్లు ఆసియా ఖండంలో ఉన్నటువంటి భారతదేశంలోనే ఉన్నాయి. An important center for the Australian continent is Avatar's abode, acreage and residences in Queensland, a site Baba visited and the current home of poet disciple Francis Brabajan. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ శాశ్వతంగా మకాం ఉంటున్నటువంటి సెంటర్ అది క్వీన్స్లాండ్ లో అవతార్స్ అబోర్డ్ అని ఆస్ట్రేలియాలో ఉంది. అది కూడా సుమారు 80 ఎకరాలు సుమారండి. 82-83 ఎకరాలు పెద్ద సెంటర్లో చెప్పుకోదగినది అది కూడా. In Europe, the Meher Baba centers in London have been the most active and influential. యూరప్ ఖండానికి వచ్చేటప్పటికి లండన్ సెంటర్ చాలా పెద్దది, బాగా పేరు ప్రఖ్యాతులు కలిగినది. అతిరథ మహారథులందరూ దానికి కనెక్ట్ అయి ఉండేవారు ఆ సెంటర్కి. In the United States, there are more or less organized Baba centers in many localities, especially in the major urban areas. అమెరికాలో పెద్ద పెద్ద నగరాల్లో అనేకమైనటువంటి బాబా సెంటర్లు కూడా నడపబడుతూ ఉన్నాయి. One Meher Baba center needs a special discussion because it is the only known organization that has Meher Baba's authorization to offer direct spiritual instruction under a teacher. అయితే ప్రపంచవ్యాప్తముగా అన్ని సెంటర్ల గురించి నేను పరిచయం చేశాను. ఒక సెంటర్ గురించి మాత్రం నేను ప్రధానంగా ప్రస్తావించవలసి ఉంది. ఆ సెంటర్ విషయంలో మాత్రమే బాబా ఒకరిని అధ్యాపకుడుగా నియమించాడు. ఆయన నువ్వు మిగిలిన వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి నేర్పించవలసింది అని ఆయనే దానికి అధికారం కూడా ఇచ్చారు. Among the organized discipline founded and true mysticism is a long line of spiritual orders now called the Sufis. ప్రపంచవ్యాప్తముగా నిజమైనటువంటి మార్మికవాదమును వాళ్ళు అధ్యయనం చేస్తున్నటువంటి క్రమశిక్షణ కలిగిన సంస్థలలో ప్రధానమైనది సూఫీయిజం. అంటే బయటికి కనిపించే విషయం వాళ్ళు అసలు ప్రస్తావించరు, డిస్కస్ చేయరు. కొబ్బరికాయ కొట్టాలా, అగరత్తులు వెలిగించాలి, ఈ విషయాలు మాట్లాడరు అసలు వాళ్ళు. నువ్వు లోపల ఎలాగ జీవించాలి, లోపల ఎలాగో నువ్వు అనుభూతి పొందాలి, ఇదే వాళ్ళ సారాంశము, కథా వస్తువు వాళ్ళ మొత్తం అధ్యయనానికి ఆరాధనకి కూడా. మిస్టిసిజం అంటే అది లోపలికి సంబంధించిన విషయం, బయటికి సంబంధించిన విషయం కాదు ఆధ్యాత్మికత అంటే అని. Although secular historians tend to link Sufism with the appearance of Muhammad, Sufi schools share a common heritage with that of ancient Zoroastrianism, esoteric Vedanta, mystic Buddhism and mystic Christianity. సాధారణంగా చరిత్రకారులు ఏం చెప్తారంటే సూఫీ అంటే మహమ్మద్ నుంచి పుట్టిందంటారు. కానీ బాబా ఏమన్నారు, ఆది సూఫీ ఎవడయ్యా అంటే జొరాస్టర్. చాలా స్పష్టంగా చెప్పారు. అసలు సిసలు సూఫీ, మొట్టమొదటి సూఫీ జొరాస్టర్ అన్నారు. అంచేత ప్రతి అవతారుడు ఈ సూఫీయిజం యొక్క సారాంశమనే చెప్పాడు. బాహ్యమైనటువంటి విషయం ఎప్పుడూ చెప్పలేదు వాళ్ళు, ఆంతరికమైన విషయమే చెప్పారు. ఇది సత్యమురా అని చెప్పారు. సూఫీస్ అదే అధ్యయనం చేసేది కూడా. అంచేత వేదాంతా కూడా సూఫీయిజమే, బుద్ధిజం కూడా సూఫీయిజమే, క్రైస్తవ మతం అది కూడా సూఫీయిజమే. ఇవన్నీ టిపికల్లీ ద మోస్ట్ అడ్వాన్స్డ్ సూఫీస్ ఇన్ ఎనీ ఏజ్ హ్యావ్ రికగ్నైజ్డ్ ది అవతార్ and allied themselves with him, taking on characteristics of his inner teachings. అంచేత సూఫీ ఆ ఉద్యమాన్ని గనక మనం విశ్లేషణ చేస్తే సూఫీలందరూ కూడా అవతారుణ్ణి గుర్తిస్తారు. వాళ్ళు అతన్ని రసూల్ అని పిలుస్తారు. వాళ్ళు అవతారుని ఆరాధించి వాళ్ళందరూ ఆయనకి అంకితం చేసుకుని జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆయన చెప్పిన సందేశ సారమును వాళ్ళ జీవితంలో వాళ్ళు అమలు పరుస్తూ ఉంటారు. బాహ్యమైనటువంటి విషయంతో సంబంధం లేదు.
Meher Baba pointed out that Sufi students cannot be guaranteed spiritual benefit unless the order is supervised by a teacher, murshid or murshida, possessing true sainthood or illumination. బాబా చెప్పారు, ఈ సూఫీ విశ్వాసములో వాడు నిజంగా ప్రయోజనం పొందాలి అంటే ఈ సూఫీ యొక్క నియమాలు పాటిస్తూ వాళ్ళకి ఒక గురువు, మగవాడైతే ముర్షీద్ అని, ఆడవాళ్ళైతే ముర్షీదా అని అంటారు. ముర్షీదా అంటారు ఐవీ జ్యూస్ని, మిగిలిన వాళ్ళని ముర్షీద్ ముర్షీద్ అంటూ ఉంటారు. ఇల్యూమినేషన్ అంటే ఏమిటి? ఆధ్యాత్మిక వికాసమును పొంది ఉండాలి వాళ్ళు. ఆరో భూమిక లక్షణం అని, ఆరో భూమికను పొందినవాడై ఉండాలి. The rarity of an illumined murshid has led to the emasculation of Sufi instruction, with such groups becoming merely intellectual sects. అయితే ప్రతి చోట ఆరో భూమి కూడా ఎక్కడ దొరికేస్తాడు? నాలా పుస్తకాలు కంఠస్థం పట్టిన వాళ్ళే దొరుకుతూ ఉంటారు. కాబట్టి క్రమక్రమంగా ఏమైపోయిందంటే ఈ సూఫీ ఉద్యమం కూడా ఇది మేధస్సుతో కసరత్తులు చేసే ఉద్యమంగానే తయారైపోయింది. ఎందుకని? ఆధ్యాత్మిక వికాసము ఆరో భూమిక అది చాలా అరుదైనటువంటి విషయం. కాబట్టి ఏ మోర్ ఎక్స్టెన్సివ్ అకౌంట్ ఆఫ్ ద లింక్ బిట్వీన్ మెహర్ బాబా అండ్ ది అమెరికన్ సూఫీ ఆర్డర్, ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ బై ది గ్రేట్ సూఫీ టీచర్ హజరత్ ఇనాయత్ ఖాన్, ఈజ్ ఫౌండ్ ఇన్ ది పాంఫ్లెట్ సూఫీజం. అయితే ఈ సూఫీ బాబా ఏర్పాటు చేసినటువంటి సూఫీజం రీఓరియంటెడ్ సంస్థ వాళ్ళు సూఫీజం అని ఒక కరపత్రికను తయారు చేశారు. అది చూస్తే బాబాకు ఈ సూఫీ వ్యవస్థతో ఎలాగూ అనుబంధం ఏర్పడింది, దాన్ని బాబా రాజ్యాంగాన్ని ఎలా తిరిగి రాశారు, ఇవన్నీ కూడా అందులో వివరంగా తెలియజేయడం జరిగింది. బ్రీఫ్లీ అంటే నిజానికి ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఈ సూఫీ ఈ సిద్ధాంత విశ్వాసం అంతా కూడా ఇప్పుడు నడపబడుతున్న విధానము భారతదేశానికి చెందిన హజరత్ ఇనాయత్ ఖాన్, అతను బరోడాకి చెందినవాడు, అతను స్థాపించాడు. అతను ఎలాగైతే నిర్దేశించాడో అదే అమెరికాలో నడుస్తూ ఉన్నది. బ్రీఫ్లీ, హజరత్ ఇనాయత్ ఖాన్ వాజ్ సెంట్ ఫ్రమ్ బరోడా, ఇండియా బై హిజ్ మాస్టర్ టు ఎస్టాబ్లిష్ ద సూఫీ మెసేజ్ ఇన్ ది వెస్టర్న్ వరల్డ్. అతను గురువు బరోడా వాడే. అతను అమెరికాలో ఈ సూఫీ వ్యవస్థను ఏర్పాటు చేయని ఆదేశించి అతన్ని పంపించాడు. హీ అకాంప్లిష్డ్ హిజ్ మిషన్ అండ్ బిఫోర్ డ్రాపింగ్ హిజ్ బాడీ ఇన్ 1927 gave over his spiritual charge and the order's leadership to Ada, that is Rabia Martin. అతను చనిపోయే ముందు ఈ సూఫీ వ్యవస్థ యొక్క ఆధిపత్యాన్ని రబియా మార్టిన్ అనేటువంటి ఒక ముర్షీదా ఆవిడ చేతిలో పెట్టేసి చనిపోయాడు 1927లో. ఇనాయత్ ఖాన్ సెలెక్షన్ ఆఫ్ అన్ అమెరికన్ జూయిష్ విమెన్ shocked many of the Europeans associated with his order, and most of them split off from her, leaving Murshida Martin to work with a much smaller group. మనలో ఎలాగైతే బ్రాహ్మణులు మిగిలిన కులాలు కొట్టు చస్తూ ఉంటారో అలాగే అమెరికాలో కూడా ఈ జూయిష్లు అంటే మన జోడాసు ఉన్నాడే, ఆ జోడాసు ఆ తెగకు చెందినవాడు అనమాట. అతనంటే మిగిలిన ఇంగ్లీష్ వాడు అందరూ దూరం దూరం అంటారు అన్నమాట. ఎప్పుడైతే ఇనాయత్ ఖాన్ ఈ రబియా మార్టిన్ ఈవిడ జూయిష్ లేడీ ఆవిడ్ని తన వారసురాలుగా పెట్టాడో ఎక్కువ మంది వదిలేసి వెళ్ళిపోయారట, తక్కువ మంది మాత్రమే ఆవిడ కూడా ఉండేవారు. A few years before she died, Murshida Martin learned of Meher Baba, corresponded with him, and felt that he was the Qutb-e-Irshad, the reigning perfect master in charge of the spiritual hierarchy. ఆవిడ చనిపోయే కొద్ది సమయానికి ముందుగా బాబా గురించి తెలుసుకుంది వీళ్ళ ద్వారా, ఎలిజబెత్ ప్యాటర్సన్, కిట్టి డేవి వీళ్ళందరి ద్వారా తెలుసుకుని బాగా చదివింది, బాబాతో ఉత్తరాలు రాసింది, నేను భారతదేశంకి వస్తానని చెప్పింది. అలాగే ఈ సూఫీ స్కూల్ ద్వారా ఆస్ట్రేలియాలో ఉన్న సూఫీ స్కూల్ కూడా ఈ అమెరికన్ ఈ సూఫీ ఆర్డర్ కిందే ఉండేది. అలాగూ ఫ్రాన్సిస్ బ్రాబజాన్ తోటి కూడా ఈవిడికి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఉత్తర ప్రత్యుత్తరాలు రాస్తూ ఉండేది. బాబా రమ్మన్నారేమని భారతదేశానికి రా అని ఇన్వైట్ చేశారు. బ్రాబజానికి రాసింది, నువ్వు కుర్రోడువు, నీ ముసలిదాన్ని, నువ్వు రాబోయే మనందరూ కలిసి వెళ్దాం బాబా దగ్గరికి అంది ఆవిడ. పాపం అతను వచ్చాడు. ఈవిడ క్యాన్సర్తో చనిపోవడం జరిగింది, వెళ్ళడం కూడా అవ్వలేదు. ఆవిడ బాబాని రసూల్గా అంగీకరించింది. అరౌండ్ దట్ టైమ్ షీ అపాయింటెడ్ ఐవీ డ్యూస్ యాజ్ ద నెక్స్ట్ ముర్షీదా ఆఫ్ ది ఆర్డర్. ఆవిడ కూడా ఆరోగ్యం ఎప్పుడైతే పాడైపోయిందో ఐవీ డ్యూస్ ని ఒక ముర్షీదాగా ఆ సంస్థకి అధిపతిగా పెట్టింది ఆవిడ. ముర్షీదా డ్యూస్ అరైవ్డ్ ఇన్ ఇండియా ఇన్ January 1948 and was immediately convinced
దట్ బాబా వాజ్ ది కూతురు. ఆవిడ 1948లో బాబా ఆహ్వానం మేరకు మెహరాజాద్ వచ్చింది, బాబాని చూసింది. బాబా ఫలానా అవతారుడు అంటే కుతుబ్, అప్పటికి సద్గురువుగా ఆవిడ అంగీకరించింది. బాబా కన్ఫర్మ్డ్ హర్ టైటిల్ అండ్ డెస్టినీ అండ్ టోల్డ్ హర్ టు టేక్ చార్జ్ ఆఫ్ ది సూఫీ వర్క్ ఇన్ నార్త్ అండ్ సౌత్ అమెరికా. ఆవిడ అంది, ఇలాగా నన్ను మా గురువు నన్ను పెట్టేసింది ముర్షిదాగా, నాకేమీ అర్హతలు లేవు, నువ్వు అలా ఉండి నేను చూసుకుంటాను, నువ్వేం వర్రీ అవ్వకు, నీ ద్వారా నేను పనిచేస్తాను అన్నారు అని అమెరికాలో ఉన్న మొత్తం సూఫీస్ అందరినీ నువ్వే బాధ్యత వహించు అని చెప్పారు బాబా. బాబా సెడ్ దట్ యాజ్ లాంగ్ యాజ్ షీ రిమైన్ ఆనెస్ట్ హీ వుడ్ డూ హర్ వర్క్ ఫర్ హర్. నువ్వు నిజాయితీగా ఉన్నంతసేపు నీ పని నేనే చేస్తాను నీ ద్వారా, నువ్వేం వర్రీ అవ్వక్కర్లేదు అని చెప్పారు. అండ్ వుడ్ ప్రొటెక్ట్ హర్ స్టూడెంట్ ఫ్రమ్ హర్ మేకింగ్ ఎనీ మిస్టేక్స్ విత్ దెమ్. అలాగే ఈవిడ చిన్న చిన్న తప్పులు చేసినా ఈవిడ శిష్యుల పట్ల వాళ్ళందరినీ నేను కాపాడుతానని అభయం ఇచ్చారు బాబా. ఎందుకని ఈవిడికి తెలియకపోవడం వల్ల ఏమైనా తప్పులు చేసినా. అండ్ వుడ్ ప్రివెంట్ హెర్ ఫ్రమ్ టేకింగ్ ఆన్ ఎనీ ఆఫ్ ది కర్మ ఆఫ్ హర్ స్టూడెంట్స్. ఈవిడ తప్పు చేయడం వల్ల ఆ శిష్యుల కర్మ ఈవిడి మీదకి పడిపోయి ఈవిడ మొయ్యలేనంత బరువు అయిపోకుండా నేను కాపాడుతానులే, నీకెందుకు నువ్వు చెయ్యి అన్నారు. హీ సెడ్, బాబా మాటలు, యూ హ్యావ్ టు గో హోమ్ అండ్ రీఎస్టాబ్లిష్ దిస్ వర్క్ ఆల్ ఓవర్ అగైన్. ఆవిడ భయపడిపోయింది. బాబా వచ్చి చూసింది ఇక్కడికి, అమ్మో నేను గురువునేటి, ఈయన అతను శిశులైన గురువు, నాకు ఏమీ రాదు, ఏమీ చేత కాదు, ఈయన సత్యం ముందు అని గాబరా పడుతుంటే, ఏం పర్వాలేదు, నువ్వు తిరిగి వెళ్ళి మళ్ళీ నీ ఉద్యోగాన్ని నువ్వు ధైర్యంగా నువ్వు చెయ్యి అన్నారు. అండ్ ఐ వాంట్ ఇట్ ఆన్ ఏ సేఫ్, సౌండ్, స్టేబుల్ బేసిస్ సో దట్ ఇట్ విల్ లాస్ట్ 600 to 700 years. అది చాలా భద్రతరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి, నిశ్చలమైనటువంటి పునాది మీద నిర్మించి నువ్వు అమెరికన్ సూఫీ సంస్థని 600-700 ఏళ్ల వరకు చెలించకుండా అలాగే కొనసాగిపోవాలి, అంత పునాది వెయ్యాలి నువ్వు అని చెప్పారు. ఇన్ 1952 మెహర్ బాబా రీరోట్ ద సూఫీ చార్టర్ అండ్ కాన్స్టిట్యూషన్. 1952లో బాబా స్వయంగా వాళ్ళ రాజ్యాంగం అంటే ఆ మూలగా చట్టం ఉంటుంది కదా, వాళ్ళ బైలాస్ లాంటిది మొత్తం తిరగరాసేసారు ఆయన అంతా. బాబా మాటలే, ఐ ఇంటెండ్ టు మేక్ వన్ యూనిక్ చార్టర్ రిగార్డింగ్ దిస్ రీఓరియంటెడ్ సూఫిజం అండ్ ఐ సెండ్ ఇట్ టు ఐవి డూస్ ఫ్రమ్ ఇండియా ఇన్ నవంబర్ విత్ మై సిగ్నేచర్ అండ్ ఎంట్రస్ట్ ది అమెరికన్ సూఫిజం వర్క్ టు హర్. అప్పుడు బాబా చెప్పారు, నేను ఇది ఒక అద్భుతమైనటువంటి చట్టముగా ఇది ఉంటుంది, నేను దీనిని తయారు చేసి చివరిన సంతకం కూడా పెట్టి నేనే స్వయంగా దీన్ని తయారు చేశాను సంతకం పెట్టి నేను ఇండియా నుంచి ఐవి జ్యూస్కి పంపిస్తాను అంచేత మొత్తం ఈ అమెరికన్ సూఫిజం పని అంతా ఆవిడికి అప్పగిస్తూ ఉన్నాను. నౌ వెన్ ఐ సెండ్ ది చార్టర్ అండ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఇట్ విల్ బి అప్లికబుల్ టు ద హోల్ సూఫీ వరల్డ్. నేను తయారు చేసిన ఈ చట్టము మొత్తం సూఫీ ప్రపంచం అంతటికీ వర్తిస్తుంది. అండ్ విల్ బై గాడ్స్ గ్రేస్ బి లాస్టింగ్ ఇన్ ఇట్స్ ఎఫెక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. ఇది చిరస్థాయిగా దీనికి ఆయుష్ పోసేస్తున్నాను, ఇది ఇలాగే కొనసాగుతుంది సూఫీలందరికీ కూడా. బాబా ఎక్స్ప్రెస్డ్ హిస్ విల్లింగ్నెస్ టు రీఓరియంట్ అదర్ స్కూల్స్ ఆఫ్ ఆథెంటిక్ మిస్టిసిజం సజెస్టింగ్ ద సూఫీ చార్టర్ యాజ్ ఎ ప్రోటోటైప్ ఫర్ దీస్ అదర్ పార్ట్స్. అలాగే అమెరికన్ సూఫిజం, అలాగే ఆస్ట్రేలియన్ సూఫిజం, ఇంకా చాలా దేశాల్లో ఉందన్నమాట. అవన్నీ కూడా దీని అలవరుసల్లోనే మనం మారుద్దామని బాబా చెప్పారు. నోటింగ్ ఎల్స్వేర్ దట్ ఇట్ వాజ్ నాట్ నెసెసరీ టు జాయిన్ an authentic organized path in order to follow the avatar. బాబా చాలా స్పష్టంగా చెప్పారు, అవతార పురుషుణ్ణి అనుసరించాలి అంటే అప్పటికే ఏదో ఒక వ్యవస్థీకృతమైన మార్గమును మాత్రమే అనుసరించవలసిన అవసరం లేదు. నీ ఇష్టం, నేను ఒక్కడే ఉంటాను నా ఇంట్లో అలా చదువుకుంటాను, నాకేమిటి ఎవడు అక్కర్లా, ఓకే శభాష్ అన్నారు బాబా. దానిలో ఉంటే కానీ నువ్వేదో ఒక కంకణం ఎలా కట్టాలి, ఒక కాలుకు ఒక కంకణం కట్టాలి, పొద్దున్న ఇది చేయాలి, సాయంత్రం ఇది చేయాలి, ఏం నో రూల్స్, నీ ఇష్టం అన్నారంతే. అయినప్పటికీ కూడా బాబా మాటల్లో ఆల్ దీస్ ఎండ్స్ దట్ ఈస్ ది వేరియస్ స్పిరిచువల్ పాత్స్ మీన్ బికమింగ్ వన్ విత్ గాడ్ అండ్ లివింగ్ ద లైఫ్ ఆఫ్ గాడ్, ఇన్ షార్ట్ డైఫికేషన్. అది ఈ ఆధ్యాత్మిక మార్గాలన్నీ కూడా ఇవన్నీ భగవంతుడితో ఒకటైపోవడానికి, భగవంతుడి జీవితాన్ని జీవించడానికి ఇవి దోహదపడతాయి. బట్ as I see, the time is such that these rivers have gone dry and so the ocean itself has to go out and flood these rivers. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే
ఈ అన్ని ఆధ్యాత్మిక మార్గాలు ఎండిపోయిన నదుల్లాగా ఉన్నాయి. ఇవన్నీ ఒకప్పుడు నీరు ప్రవహించేది వీటిలో, ఈ నీరంతా సముద్రంలోకి వెళుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఒక్క చుక్క లేకుండా మొత్తం బీడైపోయినాయి. అంచేత సముద్రమే బయలుదేరి ఉప్పెనలాగా ఈ నదులలోకి ఎగబాకి వచ్చేటువంటి సమయం ఇప్పుడు వచ్చేసింది. సో ఇట్ ఈస్ నౌ టైమ్ ఫర్ మీ టు రీఓరియంట్ దీస్ డిఫరెంటిజం విచ్ ఎండ్ ఇన్ వన్ గాడ్. అంచేత ఈ అన్ని మార్గాలని కూడా తిరిగి దిశానిర్దేశం చేసి ఆ ఒకే ఒక భగవంతుడి వైపు నడిపేలా చేయడం నా పని. ద ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ కనెక్టెడ్ విత్ ఆల్ ఇజమ్స్ అండ్ yet detached and above all isms lays bare the truth that Sufism reoriented emanating from me to be conceived and practiced will forge out in one of the few pure channels leading to one God. అన్ని మార్గాలను నేనే నడిపించేది కదా. అయినా ఈ అన్ని మార్గాల కంటే అతీతులను నేను. అంటే నేను వీటికి కట్టుబడి ఉండను, నేను ఇవి నాకు కట్టుబడి ఉంటాయి. కానీ అంచేది నేను ఇప్పుడు దిశానిర్దేశం చేసినటువంటి సూఫీజం రీఓరియంటెడ్ అనేటువంటిది ఏకైక భగవంతుడి వైపుకు చేర్చే మార్గాలలో అతి శుద్ధమైనదిగా ఒక మార్గముగా విరాజిల్లుతుంది. Baba promised to be responsible for Murshida Ju's teaching role without disclosing her spiritual status or plane of consciousness. బాబా ఎప్పుడు కూడా నువ్వు 3లో ఉన్నావా, అలా వెనక చూసి నువ్వు 5లో ఉన్నావా అని ఎప్పుడు ఎవరిని చెప్పలేడు. మిగిలిన గురువులు చెప్పేయారు అలాగే నువ్వు 3లో ఉన్నావు, నువ్వు 4లో ఉన్నావు అని. కానీ బాబా ఎప్పుడు ఎవ్వరికి చెప్పలేదు. మండలి వాళ్ళు కూడా నేను మండలి అని చెప్పుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నా మండలి అన్నాడే. ఆ స్టేటస్ కూడా చెప్పలేక ఒప్పుకోలేదే బాబా. అలాగే ముర్షిదాని నీవు ఆధ్యాత్మిక సత్యాన్ని ఇతరులకు నేర్పడానికి అధికారాన్ని నేను ఇస్తున్నాను అని చెప్పారు. అంతేగాని ఆవిడ హోదా ఏమిటో, ఆవిడ ఏ భూమికలో ఉందో ఎక్కడ చెప్పలేరు బాబా. However, he has strongly implied that future Murshids of this order, most recently based on Walnut Creek, California, would enjoy at least 6th plane consciousness, presumably experiencing their illumination consciously. ఒక మాట మాత్రం చెప్పారు. తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా కనీసము 6వ భూమిక చైతన్య భూమికలో ఉండేలాగా నేను సహాయం చేస్తాను అని మాట కూడా బాబా అప్పుడు ఇవ్వడం జరిగింది. Since members of Sufism reoriented promise faith and trust in the Murshid, obedience being necessary for the inner development of the Sufi student, some Baba lovers are puzzled about an apparent dual allegiance. అయితే బాబా చెప్పిన ప్రకారం ఒక సూఫీ అనేవాడు ఆ ముర్షిదాకి సర్వసమర్పణ అయిపోవాలి. మరి బాబాని రసూలు అంటున్నారు, బాబా తలకాయ పెడతాడా, ఆళ్ళ పాదాల మీద తలకాయ పెడతాడు. ఈ గందరగోళం సూఫీ అనుచరులకి వచ్చింది. However, Baba's orders regarding Sufism reoriented allow it to be a direct agency of the avatar. వాళ్ళు ఆ గురువుని ఆశ్రయించినా కూడా అవతార పురుషుని అనుసరించిన వాళ్ళ కిందే లెక్క అనేటువంటి విషయాన్ని బాబా వాళ్ళకి చెప్పారంటే ఆ ఆర్డర్లో ఎలా ఉంటే అలా ఆచరిస్తే వాళ్ళు బాబాని అనుసరించినట్టే లెక్క. Thus, there is no contradiction between the guidance of the Murshid and the guidance of Meher Baba. అంచేత సూఫీజం అమెరికా ఆ సంస్థకు సంబంధించినంత వరకు ఆ ముర్షీద్ ఇచ్చేటువంటి మార్గదర్శకత్వానికి బాబా మార్గదర్శకత్వానికి వ్యత్యాసం లేదు. It is the function of the Murshid to help these Sufis to love Baba more completely and to increase spiritual discrimination in order to express his love in the ordinary world. బాబాను మరింత ప్రేమించేలా సహాయం చేయడము ఆ ముర్షీద్ యొక్క బాధ్యత. As charted by Meher Baba, Sufism reoriented must keep pure his message as well as preserve the eternal Sufi teachings of love for God. ముఖ్యంగా బాబా ఆ సూఫీ వాళ్ళకి అప్పగించిన ప్రధానమైన బాధ్యత ఏమిటంటే అవతార పురుషుని బోధనలను యథాతథముగా 100% మార్పు లేకుండా కొనసాగేలా బాధ్యత వహించాలి. అంచేతే గాడ్ స్పీక్స్ కి మీరు రాసేస్తున్నాం అంటే వాళ్ళు అంత సులభంగా ఇవ్వరు. వాళ్ళు ప్రతి అక్షరము కూడా బాబా చెప్పినట్టే ఉందా లేదా అనేటువంటిది చూసుకోకుండా వాళ్ళు అనుమతి కూడా ఇవ్వరు. ద ఫ్యూచర్ ఆఫ్ ద మెహర్ బాబా మూమెంట్. ఇక మెహర్ బాబా ఉద్యమం భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఎనీ అటెంప్ట్
టు ప్రిడిక్ట్ ది అల్టిమేట్ ఫ్యూచర్ ఆఫ్ ది బాబా మూవ్మెంట్ ఇన్వాల్వ్ మాసివ్ స్పెక్యులేషన్. అంటే ఒక సాధారణ మానవుడు అవతార పురుషుని ఉద్యమం ఎలా ఉంటుందో మామూలుగా ఊహకు అందదు. ఎందుకని వాడు ఊహలో చెప్పవలసిందే కానీ మనకేం చూడగలిగిన సామర్థ్యం లేదు కదా భవిష్యత్తులో ఎలా ఉంటుందో. ద మూమెంట్స్ డైరెక్షన్ విల్ డిపెండ్ ఆన్ ఈవెంట్ యట్ టు ఎమర్జ్ సచ్ as ద టైమింగ్ అండ్ ద స్కోప్ ఆఫ్ బాబాస్ మేనిఫెస్టేషన్. మనకి ఏమీ అర్థం కాని సబ్జెక్ట్ ఇది. ఎందుకని అవతార పురుషుని ఆవిష్కారం ఎప్పుడు జరుగుతుంది మనకు తెలియదు. అది తెలియకుండా ఈ ఉద్యమం ఎలా నడుస్తుందో నేను డేట్లు చెప్పేస్తే అది కరెక్ట్ కాదు కదా. హవెవర్ దేర్ ఆర్ సమ్ ప్రిడిక్టబుల్ పాసిబిలిటీస్ ఫర్ ద నియర్ ఫ్యూచర్. అయితే కొంతవరకు మనం ఇలా ఊహించవచ్చు. ఆన్ ది పాజిటివ్ సైడ్, ఈ మేర్ బాబా రియల్లీ ది అవతార్ ఆఫ్ దిస్ ఏజ్, గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్, హిజ్ నేమ్ అండ్ మెసేజ్ షుడ్ కంటిన్యూ టు స్ప్రెడ్. అది బాబా చెప్పినట్టుగా ఆయనే సాక్షాత్తు యుగానికి మానవ రూపంలో వచ్చిన అవతార పురుషుడు అయితే ఆయన నామము, ఆయన సత్యప్రేమ సందేశము దినదిన ప్రవర్ధమానం అయ్యి తీరుతుంది. మోర్ ఇండివిజువల్స్ విల్ ఫైండ్ దేర్ మైండ్స్ అండ్ హార్ట్ టచ్డ్ బై ద ట్రూత్ అండ్ లవ్ ఆఫ్ బాబాస్ లైఫ్ అండ్ మెసేజెస్. అది రోజు రోజుకి కూడా మరింత ఎక్కువ మంది వ్యక్తులు తమ మనస్సులు, హృదయాలు ఆయన సత్యము, ప్రేమ చేత స్పృశించబడినట్లు అనుభూతి పొందుతారు. Much initial activity will be generated from the English speaking nations. అతను చెప్తున్నాడు ముఖ్యంగా బాబా సాహిత్యం అంతా కూడా ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఇంగ్లీషు మాట్లాడేటువంటి దేశాల్లో చాలా పెద్ద ప్రభంజనము తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. బాబా వన్స్ మెన్షన్ that America would spark the resurgence of spirituality in the world. ఒక సందర్భంలో బాబా ఇలా అన్నారు, ప్రపంచములో బాగా మసగపారిపోయినటువంటి ఆధ్యాత్మికతను తిరిగి దేదీప్యమానం చేయడంలో అమెరికా ప్రధానమైన పాత్రను పోషిస్తుంది అని కూడా బాబా చెప్పారు ఒక సందర్భంలో. దెన్ దెర్ ఈస్ ద నెగటివ్ ఆస్పెక్ట్. అయితే మనం అనుకున్నట్టుగా హుషారుగా వెళ్లకుండా ఒకవేళ అలాగే ఉండిపోతే కుంటుపడిపోతే ఆ యాంగిల్ కూడా మనం చెప్పుకుందాం. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బాబా లవర్స్ ఇంక్రీజెస్ డ్రమాటికల్లీ, systematic resistance and criticism may emanate from traditional religious organizations that feel threatened by a competing messiah. Ironically, by their own messiah returned in different form. మనం అనుకున్నట్టుగా బాబా నామము, ఆయన సత్యప్రేమ సందేశము దినదిన ప్రవర్తమానమై వాడలా వ్యాపిస్తూ ఉంటే ఈ సంప్రదాయవాదులు ఉంటారు, వాళ్ళు తిరుగుబాటు కూడా మొదలు పెడతారు. ఇప్పుడు చూడండి సిద్ధి సాయిబాబా మీద ఇప్పుడు టీవీల్లో మనం యూట్యూబ్లో చూస్తున్నాం. ఈయన అసలు వేదం వచ్చా ఈయనకి అసలు ఉపనిషత్తులు తెలుసా ఈయన ఏ రకంగా భగవంతుడు అవుతాడు అని చెప్తున్నారు కదా. సంప్రదాయవాదులు వాళ్ళు దీనికి ఇది రుచించదు, వాళ్ళు వెంటనే మేము రక్షించేటువంటి వాళ్ళము అని చెప్పి భుజాన బాధ్యత వేసేసుకుని తిరుగుబాటు కూడా చేసేటువంటి పరిస్థితిని ఎదుర్కోవలసి రావచ్చు బాబాది కూడా. ఇంకా ప్రస్తుతానికి మనం ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళలేదు కాబట్టి ఓకే పర్లేదు అంటున్నారు ప్రసాద్ వచ్చేసి. కానీ హిందూ ధర్మం లేకపోతే ఇంకొక ధర్మం అని చెప్పి తిరుగుబాటు కూడా రావచ్చు. అది నిజానికి మనం ఆరాధించేటువంటి ఈయన వాళ్ళు ఆరాధించే ప్రభు మళ్లీ వచ్చిన వాడే అనే సత్యము తెలియక అజ్ఞానంలో వాళ్ళు అలాగ ప్రవర్తించవచ్చు. However, as Baba said as early as in 1932, బాబా చాలా తొలి రోజుల్లోనే 1932లోనే ఇలా చెప్పారు, మై వర్క్ విల్ అరౌజ్ గ్రేట్ ఎంథూజియాజం అండ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ అపోజిషన్ దట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. నేను చేసేటువంటి నా విశ్వ కార్యక్రమము కొంతమందికి చాలా హుషారు రేకెత్తుతుంది, వచ్చేసేటండి మళ్ళీ దేవుడు అని. కానీ ఎక్కువగా అనివార్యముగా దీనికి వ్యతిరేకత కూడా తప్పనిసరిగా వస్తుంది. బట్ స్పిరిచువల్ వర్క్ ఈజ్ స్ట్రెంగ్థెన్డ్ బై అపోజిషన్ అండ్ సో ఇట్ విల్ బి విత్ మైండ్. బాబా ఏమంటున్నారు, ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా సరే దానికి వ్యతిరేకత వల్ల అది బలం పుంజుకుంటుంది కానీ అది బలహీనపడదు. బాబా అనేక పర్యాయాలు చెప్పారు. నాకు వ్యతిరేకముగా ఎంఎస్ ఇరానీ అనేటువంటి వ్యక్తి ప్యాంపులెట్లు వార్తాపత్రికల్లో వ్యాసాలు రాస్తూ ఉన్నాడు. ఇవి ఎక్కువ మంది పార్సీలు చూసి వీడి మెహర్ బాబా నేను వెళ్ళాను, ఈయనంత మోసగాడా, చూద్దాంరా మన ఊళ్ళోనే వస్తున్నట్ట అని నా దర్శనానికి వచ్చి నన్ను చూడగానే నా దివ్యత్వం పట్ల విశ్వాసం కలిగిన అనుచరులైపోయారు.
సో మీరంతా కష్టపడి ఈ ప్యాంప్లెట్లు పంచిన కంటే వాడి ప్యాంప్లెట్ ఎక్కువ మంది తీసుకొచ్చిందని కూడా చెప్పారు బాబా. మీ అందరూ నన్ను ప్రేమిస్తున్నాం అనుకుంటూ చేసిన పని కంటే వాడు నన్ను వ్యతిరేకిస్తున్నాను అనుకుంటూ చేసిన పని వల్లే ఎక్కువ మంది నా ప్రేమికులుగా మారారు. అంచేత ఆధ్యాత్మికత ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇట్ ఈజ్ లైక్ షూటింగ్ ఎన్ యారో ఫ్రమ్ ఎ బో. ద మోర్ యూ పుల్ ద బో స్ట్రింగ్ టువర్డ్స్ యూ, ద స్విఫ్టర్ ది యారో స్పీడ్స్ టు ఇట్స్ గోల్. ఇది ఒక బాణం వేయడంతో పోల్చవచ్చు. నువ్వు ఆ ధనుస్సుని పట్టుకుని ఆ తాడుని నీ వైపుకి ఎంతగా లాగితే ఆ బాణం అంతగా ముందుకు, అంతగా వేగంగా ముందుకు దూసుకుపోతుంది. ఈ వ్యతిరేకత కూడా ఇలాగే నా పనికి ఉపయోగపడుతుంది. ఫర్దర్, డిస్పైట్ బాబాస్ ఇంజంక్షన్స్, a quasi religion or a quasi hierarchy might sometime be built around Mere Baba's name. ఇప్పుడు ఆయన పుస్తకాలు ఇవన్నీ చూస్తున్నాం, ఆ మండలి వాళ్ళు చెప్పినవి విన్నాం, కొంత ఆ మొదటి తరం వాళ్ళు రెండవ తరం వాళ్ళు చెప్పగా ఈ చెవుతో ఎంతో కొంత శాతం విన్నాం. కాబట్టి మనం అమ్మ మతం రాకూడదండి అంటున్నాం. కానీ మానవుడు వదిలిపెడతారు దీన్ని? వదలి దీన్ని తప్పదు. కొన్ని రోజులు జరగ్గా మతము తయారైపోవలసిందే. ఒకసారి ఆదిక ఇరానీని ఒక ఇంగ్లీష్ వాడు ప్రశ్నించాడు. గతంలో ప్రతి అవతారంలోనూ మతం ఏర్పడిపోయింది. బాబా శరీరం విడిచిపెట్టిన తర్వాత కొన్ని వందల ఏళ్లు గడిచాక మళ్లీ అటువంటి సంప్రదాయములు, క్రతువులు, కొబ్బరికాయలు వచ్చేస్తాయా అని అడిగాడు. వచ్చి తీరవలసింది, లేకపోతే మళ్ళీ ఎక్కడ వస్తాడు ఆయన అన్నాడు. ఆయన మళ్ళీ ఆయన రావాలి కదా, మరి ఆయన రావాలంటే మనం దీన్ని బాగా పాడు చేసి పెడితేనే ఆయన వస్తాడు. అంతా ఇలాగే ఉంటే మళ్ళీ ఎక్కడ వస్తాడు ఆయన? సన్మార్గులందరూ దుర్మార్గులకి రుణపడి ఉండాలట. ఎందుకంటే దుర్మార్గులను ఉద్ధరించడం కోసమే ఆయన వస్తాడు. వాళ్ళని ఉద్ధరించడం కోసం ఆయన వచ్చినప్పుడు సన్మార్గులకు కూడా ఆయన దర్శనం ఇస్తాడట. కాలం గడిచే కొద్దీ కూడా ఈ మానవుడి వ్యాపార ధోరణి దేనిని కూడా ఒప్పుకోడు దాన్ని. సో తప్పదు, ఏదో ఒక రకంగా ఈ తంతు ఛాందసము వచ్చి తీరుతుంది. It is to be hoped that lovers who understand Baba's message will resist ritualization, dogmatism or rigid orthodoxy surrounding Baba's incarnation. అవగాహన ఉన్న ప్రేమికులందరికీ ఒక బాధ్యత ఉంది అని చెప్తున్నాడు ఇతను. ఏమిటి? ఎక్కడైనా ఆ పొడ చూపిందనుకోండి ఈ కర్మకాండ, వద్దురా నాన్న బాబా దీన్ని ఒప్పుకోలేరు అని వెంటనే మొదట్లోనే త్రుంచేసేటువంటి ప్రయత్నము చేయాలి. దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఉదాహరణ, కొన్ని సెంటర్లో ధునీలు వెలిగించేస్తూ ఉన్నారు. మరి బాబా ఏం చెప్పాడది? మెహరాబాదులో ప్రతి నెల 12 వెలిగించమన్నాడు, కానీ ప్రతి సెంటర్లోనూ వెలిగించమనలేదు. అయితే మనకి కర్మకాండలన్నీ మానేయమన్నాడు కాబట్టి, ఇది ఏదో కర్మకాండకి దగ్గరగా ఉంది కాబట్టి, ఇది ఏదో నాకు చేయడానికి చేతులు అలవాటు పుట్టిపోతున్నాయి కాబట్టి ఇది చేద్దామని తాపత్రయం వల్ల వచ్చినటువంటి ఇవన్నీ. కానీ బాబా మాత్రం ఒప్పుకోలేదు ఏది కూడా. అవగాహన ఉన్నటువంటి ప్రేమికులు ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా దోహదపడుతూ ఉండాలి. ప్రెడిక్టబుల్ ఆల్సో ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రిక్షన్, స్కిజం అండ్ ఆర్గనైజేషనల్ కాంపిటీషన్ అమాంగ్ సెగ్మెంట్ ఆఫ్ ది బాబా కమ్యూనిటీ. ఇంతేకాదు, క్రమక్రమంగా రాజమండ్రి సెంటర్ వాళ్ళండి 6 కూరలు పెట్టారు. వాళ్ళు ఎంత అద్భుతంగా చేశారనుకుంటున్నారు. మనం వెలవెలబోతా ఉందని లేదండి, మనం కూడా పెంచాలి. మనం ఇలాగా పోటీలు కదా, ఆయన ప్రేమలో పోటీలు పడకుండా ఎంత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం అన్న దాని మీద ఇది పోటీ. ఇవన్నీ వచ్చేస్తే గ్రాడ్యువల్ గా రాగా ఇదంతా మన సెంటర్. ఈ ఘర్షణ ఇది కూడా తీవ్రం అవుతుంది రాను. బాబాస్ స్టేట్మెంట్ అబౌట్ హిస్ హ్యూమిలియేషన్ అండ్ ది ఫ్రైలిటీస్ ఆఫ్ ది హ్యూమన్ ఈగో ఇంప్లై దట్ ఫర్దర్ డిస్రప్షన్ ఈజ్ ప్రోబబ్లీ ఇన్ఎవిటబుల్. బాబా కూడా నా అవమాన కాలము ముందుంది అని చెప్పారు. అంటే మనం చేసేదే అవమానం అంటే బయటోడు చేసిందే ఆయనకి ఎందుకు అవమానం అవుద్ది? మనం చేసిందే. మనం బాబా అని మనం చేస్తూనే ఈయన శరీరం వదిలేసేయండి, ఇంకెవడన్నా శరీరంతో ఉన్నవాడు ఉంటే బాగుండేమో మనకి అని మనం వెతకడం మొదలెట్టామని ఇంతకంటే వరస్ట్ అవమానం ఇంకేది ఉండదు ఆయనకి. అంటే మనం కావాలని ఆయనకి తద్దిని పెట్టేసేవడం అన్నమాట. నేను ఎప్పుడూ రావడం ఉండదు పోవడం ఉండదని ఆయన చెప్తే మనం ఆయన పంపించేసి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ కూడా ఫోటోలు కట్టేసి 1894 1969 అంటే 69 తర్వాత లేడు ఆయన. ఆయన ఇంకొక సజీవమైనటువంటి సద్గురు గురించి వెతుకుతున్నాం అనుకునేది వరస్ట్ అవమానం అన్నమాట. ఇవన్నీ కూడా అలాగే మనం బాబా పేరు మీద ఆయన చెప్పినటువంటి ఆయన బోధించిన ప్రేమను నలుగురికి ప్రతిబింబించడానికి మాలుగా
స్వార్థాన్ని, అసూయని, దీన్ని మనం చూపెడుతూ ఉన్నాం అనుకో, అది అవమానమే ఆయనకి, పెద్ద అవమానమే అది. సామెత చెప్తూ ఉంటాం కదా, పులి జంతువుల్ని చంపేసి రక్తం నోటి నిండా పాముకున్నారు, శాకాహారం ఎంత గొప్పదో ఉపన్యాసం. అది వినేవాడు ఏమనుకుంటాడు, దాని నోటి నిండా రక్తమే, అది శాకాహారం గొప్పతనం చెప్తే దాని విలువ ఏముంటది. అలాగే మనం ఆ ప్రేమను ఎంతో కొంత ఆచరించకుండా, దాన్ని ప్రతిబింబించకుండా మనం కేవలం ఉపన్యాసాలకి మిగిలిస్తే అది అవమానమే అవుతుంది ఆయనకి. బహుశా ఇంకా ఆయన ఆ అవమానాలు భరించాల్సిన పరిస్థితి ఉందేమో అని రాస్తున్నాడు ఈయన. Baba seemed to stimulate difficult group situations in order to bring spiritual weaknesses and strength to the surface. అంతేకాదు, మనం బాబా ప్రేమికులు అయిన తర్వాత ముఖ్యంగా ఆయన పనిలో పాలు పలుచుకునేవాడి విషయంలో వాడిలో ఉన్న వికారాలని బయటికి తవ్వి తీస్తుంటాట ఆయన. అంటే వాడు కోపం వచ్చేస్తూ ఉంటాడు, నేను చెప్పిందేను, నువ్వు చెప్పింది కాదు, కూర్చోలాగా. అంటే లోపల ఉన్నటువంటి అహం బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన దెబ్బ కొట్టాడు, దెబ్బ కొట్టి వాడిని పక్కన కూర్చోబెట్టేస్తాడు. సో వాడిలో ఉన్న బలహీనతలను బయటికి తీసుకొచ్చి వాటి మీద చికిత్స చేసే విధానం కూడా చేస్తూ ఉంటాడు బాబా. However, his physical presence and authority prevented many gross distortions and hypocrisy from getting out of hand. అయితే ఆయన భౌతిక దేహంతో ఉన్నన్ని రోజులు ఇటువంటి ఉపద్రవాలు, ప్రమాదాలు ఎన్నొచ్చినా ఆయన వెంటనే జోక్యం చేసుకునేవాడు. ఉదాహరణకి 3 వ్యక్తులు, విభూతిదాస్ మనం చెప్పుకున్నాం పూర్వం, బాబాదాస్, ఇంకొకరు మాణిక్ మెహతా, వీళ్ళు 3 బాబా పని అద్భుతంగా చేసేవారు. వందలాది మందిని బాబా ప్రేమికులుగా చేశారు. పాదాలకి దండాలు ఎట్టుకోవడం మొదలెట్టారు, ఆశీర్వదించడం మొదలెట్టారు. బాబా వెంటనే వాళ్ళకి కబురు పంపించారు, తప్పు ఉత్తరం కూడా రాయించారు. చివరికి తన బాబా ప్రేమికులకు సర్క్యులర్ పంపించి వాళ్ళ 3 డిస్కనెక్ట్ చేసేయండి అన్నారు. మీ 4లో కలవద్దు, వాడు వస్తే బయటికి వెళ్ళిపోమనండి. అంటే ఆయన చెక్ చేశారు ఈ ప్రమాదం, ఈ ధోరణి మళ్లీ ప్రబలి మిగిలిన ఈ క్యాన్సర్ అందరికీ స్ప్రెడ్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉండేవారు బాబా. తన కొంగు పట్టుకోవడం అంటే ఏంటి, తన కొంగును వదిలేసేటువంటి పరిస్థితులు ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా సర్క్యులర్స్ కింద ఇచ్చాడు ఆయన. ఆయనకేం పని? ఎందుకని మనకి అతి విలువైనటువంటి ఒక పెన్నిధినిచ్చి దాన్ని కాపాడుకోవడం ఎలాగో కూడా ఆయనే చెప్పాడు మళ్ళీ దానికి, లేకపోతే నష్టపోతాం మనం అని. అది చెప్పకపోతే with Baba out of the body, aspirants have more room to err and indulge their egoistic inclinations. మరి ఇప్పుడు చర్చనేకి భౌతికంగా బాబా మన మధ్యన లేడు, అంచేత మనకి రెచ్చిపోతూ ఉంటాం అనమాట. మనలో ఉన్న బలహీనతలని మాయించి విజృంభించేస్తూ ఉంటాయి. నేను చెప్పిందే చేయండి మీరు, ఎవడు నోరు పెద్దదైతే వాడిదే రాజ్యం. లోపల అహం ప్రజ్వరిల్లిపోతూ ఉంటుంది. ఈ బాబా ఈజ్ ది అవతార్, హీఈ్ నో లెస్ అవేర్ ఆఫ్ సచ్ ఈవెంట్స్. అయితే బాబా అవతారుడైతే గనక, అవతారుడే కదా, ఆయనకి తెలియదు అనుకోద్ది ఇవేవి కూడా. సీకర్స్ మియర్లీ హ్యావ్ మోర్ లాటిట్యూడ్ ఫర్ లెర్నింగ్ త్రూ స్పిరిచువల్ స్టూపిడిటీ. ఇటువంటి తప్పులు జరిగినా వీటిల నుంచి పాఠాలు నేర్చుకోవలసి వస్తుంది ప్రేమికులందరూ కూడా. అంటే ఆయనే కొడుతూ ఉంటాడు దెబ్బ కొట్టాక వీడు బొబ్బి కట్టి లెంపలేసుకుంటూ ఉంటాడు. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై.